మనము జీవించిన జీవిత కాలంలో ఎన్నో దొంగతనాలు చేశాము, ఎన్నో హత్యలు చేశాము, రాజ్యరికం మీద రాజుగారి మీద లేనిపోని నిందలు అవమానాలు వేసాము, భయంకరమైనటువంటి బాధలు పెట్టాము. మనం ఏ ప్రక్కకెళ్ళినా శాంతి, నెమ్మది, సమాధానం అనేది వాళ్ళ జీవితంలో లేదు. కనుక మనం చేసిన అన్యాయాన్ని బట్టి, మనం చేసిన అక్రమాలను బట్టి ఈ శిక్ష మనకి సరిపోయింది, ఈ బాధ మనకి సరిపోయింది, లేక ఈ సిలువ మీద వేలాడటం మనకు సరిపోయింది. కానీ ఇదిగో మన ప్రక్కన ఉన్నటువంటి ఈయనకి ఏ పాపమో తెలియదు, ఈయనకి ఏ పాపము తెలియదు కనుక వీరికి శిక్ష వేయటము తగదు, ఇది సబబు కాదు అని చెప్పినని తనతో ఉన్న వాడిని తిట్టి యేసు ప్రభువుని అన్నాడంటే, తండ్రి నేడు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకో అంటే పశ్చాత్తాపడుతున్నాడు. అంటే తను చేసినటువంటి దొంగతనాలను బట్టి, తను చేసినటువంటి హత్యలను బట్టి, తను చేసినటువంటి అపరాధములను బట్టి ప్రభు దగ్గర ఒప్పుకుంటూ తనకు కనువిప్పు తెచ్చుకున్నాడు. ఏంటంటే పరలోకం ఉన్నదే, మనం చనిపోతే పరలోకానికి వెళ్ళాలి, పరలోక రాజ్యంలో ప్రభుతో కూర్చోవాలి, ప్రభు సన్నిధిలో శాంతి, నెమ్మది, సమాధానం ఉన్నది, ఈయన దేవుని కుమారుడు అని చెప్పినని ఆ దొంగ కనువిప్పు తెచ్చుకుని, దేవుని బిడ్డారా కనువిప్పు తెచ్చుకుని ప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీవు నీ రాజ్యముతో వచ్చినాడు జ్ఞాపకం తెచ్చుకోమని మారు మనసు పొందాడు. ఆయన ఏం పొందాడని చెప్పండి, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకునే సమయం అక్కడ లేదు, బాప్తిసం తీసుకునే అవకాశం లేదు. కానీ తను చనిపోయే ముందు తన మరణ వాంగ్మూలం, మనం కూడా కొన్ని సందర్భాల్లో మరణ వాంగ్మూలాలు ఇస్తారు కదా, జడ్జి గారికి, లాయర్ గారికి, ఇన్స్పెక్టర్ ముందు ఇస్తారు కదమ్మా మరణ వాంగ్మూలం. ఎందుకని? నేను చనిపోతున్నాను. మరణ వాంగ్మూలం అంటే అది బలమైన వాంగ్మూలం అది కదండి. ఇంకా అందులో సత్యమే ఉన్నది, అసత్యము లేదు అని చెప్పినని అటు చచ్చిపోతే నిజం చేసి చచ్చిపోయాడురా అని చెప్పని అంటారు, లేకపోతే ఆ అమ్మాయి అలాగని చెప్పని అంటుంటారు. దేవుని బిడ్డ అలాగే ఈ దొంగ కూడా నేను ఇక చనిపోతానన్న ఆ సత్యాన్ని గ్రహించి పరలోక రాజ్యం అన్నదని తన కనువిప్పు తెచ్చుకుని పశ్చాత్తాపడి ప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రభువా నేడు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అన్నాడు, అయితే నేడు నీవు నాతో కూడా పరలోకంలో ఉంచావు. దేవునికి స్తోత్రం. రెండోది ప్రభు యొక్క ఉద్దేశం